నమస్తే. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవ్పూర్ ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు డ్యాన్స్ వేయటం అనేది ఒక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రాథమిక నివేదిక అనంతరం ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి 9 మందిపై వేటు వేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. 24 గంటలు గడవక ముందే ఈ చర్య తీసుకున్నారు. ముఖ్యంగా ఈ మహదేవ్పూర్లో పోలీస్ స్టేషన్లో జడ్పీటీసీ భర్త గూడాల శ్రీనివాస్ ఆయన డ్యాన్స్ వేయటం, దానికి సంబంధించి పోలీసులే వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఇలాంటి డ్యాన్సులు ఏంటి, ఒక రకమైనటువంటి ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ యొక్క గూడాల శ్రీనివాస్ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి అంశంలో ఇన్వాల్వ్ అవ్వటం, అన్ని లావాదేవీలు, అలాగే లాబియింగ్లు, ముఖ్యంగా సెటిల్మెంట్లు, దీనికి సంబంధించి కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా ఈ యొక్క డ్యాన్స్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే అప్పుడు ఉన్నారో, ముఖ్యంగా స్టేషన్ ఇన్ఛార్జిగా హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన్ను స్టేషన్ ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అలాగే మరొక 8 మందిని బదిలీ చేశారు. ఇందులో ఎస్ఐ కూడా ఉన్నారు. ఎస్ఐని అయితే ఇంకా పోస్టింగ్ ఇవ్వాల, హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ ప్రసాద్, అలాగే మరో హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, కానిస్టేబుల్స్ ధనుంజయ్, అరుణ్ కుమార్, విక్రాంత్, అలాగే కిరణ్, తిరుపతి, నాగరాజు, ఈ కానిస్టేబుల్స్ను కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు. వీరిని సస్పెండ్ చేయలేదు, కానీ బదిలీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే డ్యాన్స్ వేసినటువంటి వ్యక్తి ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గూడాల శ్రీనివాస్, అతన్ని కూడా విచారించారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ శ్రీనివాస్ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాడు. నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వస్తా, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంతో ఒత్తిడితో పనిచేస్తూ ఉంటారు, వారికి మానసిక ఉల్లాసం కోసమే వారు కోరితేనే నేను ఇలా డ్యాన్స్ వేశాను, దీంట్లో తప్పే ఉంది అని. ఇప్పుడు ఈ శ్రీనివాస్పై కూడా కేసు నమోదు చేశారు. ఆల్రెడీ అతని యొక్క కార్యకలాపాలు, ఆయన దినచర్య ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని తన భార్య అరుణ జడ్పీటీసీగా ఉన్నారు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడటం, సెటిల్మెంట్లు చేయటం, బెదిరించడం, ఇవన్నీ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో అవి నిజమే అని తేలింది. దీనికి సంబంధించి ఆయనపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.